హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ తయారీ విధానం చూపించబోతున్నాను. దసరా నైవేద్యాల్లో ఈ కదంబం కూడా అమ్మవారికి తప్పకుండా చేసి పెడతారనమాట. చాలా ఈజీ పద్ధతిలో నేను ఈ కదంబం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ మనం టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని, చూస్తున్నారుగా, కొత్త వాళ్ళకి గుర్తుపట్టడం కోసం చూపిస్తున్నాను అనమాట. కొంచెం తప్పడిగా ఉంటుంది కందిపప్పు అనేది. ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని నీళ్ళతో ఒకసారి కడిగేసుకొని తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 8 గ్లాసుల వరకు నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసుకొని మనం చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్ని కూరగాయలు కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ములక్కాళ్ళు, ముల్లంగి, గోరుచిక్కుడుకాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి వచ్చేసి క్యారెట్లు, వంకాయలు, చామగడ్డ, చిలకడ దుంప ముక్కలు, అలానే దోసకాయ, సొరకాయ, ఇవన్నీ కూడా నేను 11 రకాల కూరగాయలు వేస్తున్నాను. ఇవి వచ్చేసి బంగాళదుంప ముక్కలు, ఇవి కూడా వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి. మీకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే అవే వేసుకోండి. నేను వేసినవే వేయాలని ఏం లేదు, వేసుకున్న మంచిదే. ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు. అలాగే గుమ్మడికాయ ముక్క ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. కూరగాయలన్నీ కూడా ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని, బియ్యాన్ని నీళ్ళు తీసేసి ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కూరగాయలు, పప్పు, బియ్యం అన్నీ కూడా కొంచెం ఇలా మనం నేతిలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా గుజ్జంతా కిందకు వచ్చేసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి. మళ్ళీ ఇందులో ఏమైనా పులుపు ఉందేమో చూసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ పులుపు కూడా తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు. మనం అమ్మవారికి పెట్టేది కాబట్టి ఉప్పు అందాజుగా వేసుకోండి. అమ్మవారికి పెట్టేసిన తర్వాత మీరు సాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ఇలా ఉప్పు, కారము అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు రానివ్వాలన్నమాట. కొంచెం ఇది మెత్తగా ఉండాలన్నమాట, మరి పలుకు ఉండకుండా మెత్తగా ఉండాలి. ఇలా 3 విజిల్ వచ్చేసిన తర్వాత మూత తీసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి కదంబం అనేది. ఇంకా కొంచెం వేరేలా కూడా వండుతారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు. సాంబార్ విడిగా పెట్టుకొని రైస్ విడిగా వండుకొని 2 కలిపి మిక్స్ చేస్తారనమాట. ఇక్కడ మనం క్యారెట్ ముక్క ఒకటి నొక్కి చూస్తాను, బాగా ఉడికిపోయినాయి కూరగాయలన్నీ కూడా. ఇప్పుడు నేను చేసిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో చేశాను. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసాను, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను.
జీడిపప్పులు వేసిన తర్వాత ఒకసారి లైట్గా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసాను. వేసిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం కలుపుకొని బాగా మనకి వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కదంబానికి. ఇలా ఇంగువ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు ఆ తాలింపు అంతా తీసుకొచ్చేసి ఈ రైస్లో వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇంకా పలుచుకున్నా ఏం పర్వాలేదన్నమాట. మనం 8 గ్లాసులు పోసాను కదా, ఇంకా 9 కూడా వేసుకున్నా కానీ కొంచెం రైస్ అనేది బాగుంటుంది పలుచగా ఉండి. ఇక్కడ నేనైతే కొంచెం మీడియంగానే చేశాను. పైన కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కొంచెం పైన నెయ్యి వేసి పెట్టండి. చూస్తున్నారుగా కూరగాయలన్నీ సృష్టించిన అమ్మవారికి ఆ కూరగాయలతోనే నైవేద్యం తయారు చేసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోతూ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.